शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै गुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रेतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैकटाक्षैः वैदग्ध्यवर्णकुटकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कमयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशं कमत्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वरदयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यति बलो रामो लक्ष्मणश्च महाबलः राजादेति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्य इष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः ललामणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तप्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैनं देहराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमुकुटां वरद्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिवसतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मुधुरिमधुरीणाः फणितयः। हरिः ओम्। కిష్కింధాకాండము 47వ సర్గము. ఒక్క దక్షిణ దిశకు వెళ్ళిన వారు తప్ప తక్కిన దిక్కులకు వెళ్ళిన వానరులందరూ అంతటను గాలించియు సీతాదేవిని గానక నెల రోజులు గడువు ముగియు నాటికి మరలి వచ్చి సుగ్రీవుని చేరుట. దర్శనార్థం తు వైదేహ్యాః సర్వతః కపియోధపాః వ్యాధిష్టాః కపిరాజేన యథోక్తం జగ్మురంజస సరాంసి సరితః కక్షాన్ ఆకాశం నగరాని చ నదీ దుర్గాం స్తథాశైలాన్ విచిన్వంతి సమంతతః. సుగ్రీవేన సమాఖ్యాతాః సర్వే వానరయోధపాః ప్రదేశాన్ ప్రవిచిన్వంతి సశైల వనకాననాన్. వానరయూధములన్నీను సీతాదేవి జాడను కనుగొనుటకై సుగ్రీవుని ఆదేశానుసారము వెంటనే ఆయా దేశములకు వెళ్ళెను. వారు సరస్సులను, నదీ తీరములను, లతాగృహములను, చెట్టు చేమలు లేని ప్రదేశములను, నదులు అడ్డుగా ఉండటం వలన సులభముగా వెళ్ళరాని ప్రదేశములను, అట్లే కొండలను, కోనలను అంతటను ఆ తల్లి ఆచూకీకై వెదికిరి. సుగ్రీవుని ఆజ్ఞను తలదాల్చి ఆ వానర ప్రముఖులు అందరూ పర్వతములను, దట్టమైన అడవులను నిశితముగా గాలించిరి. విచిత్య దివసం సర్వే సీతాధిగమనే ధృతాః సమాయాంతి స్మ మేదిన్యాం నిశాకాలేషు వానరాః సర్వర్తు కామాన్ దేశేషు వానరాః సఫలాన్ ద్రుమాన్ ఆసాద్య రజనీం శయ్యాం చక్రుః సర్వేష్వః సుతే. వారు ఎల్లరును పగలంతయును సీతను వెదుకుట ఎందే నిమగ్నులై రాత్రి వేళలో నియమిత ప్రదేశమునకు చేరుచుండిరి. వారు అన్ని ఋతువులలోనూ ఫలించడి చెట్లను ఆశ్రయించి ఆ పండ్లతో తమ ఆకలిని తీర్చుకొనుచుండిరి. ఆ నెల రోజులను పగటి వేళలో ఆకలి మాటను విస్మరించి సీతామాతకై వెదకుచు రాత్రి సమయములలో ఫలములను భుజించి విశ్రమించుచుండిరి. తదహ ప్రథమం కృత్వా మాసే ప్రశ్రవణం గతాః కపిరాజేన సంగమ్య నిరాశాః కపియోధపాః. వారు బయలుదేరిన నాటి నుండి 1 మాసము దినములు సీతాదేవి కొరకై వెదకి ఆమె జాడను గానక నిరాశతో ప్రశ్రవణగిరికి మరలి వచ్చి కపిరాజైన సుగ్రీవుని కలిసిరి. దక్షిణ దిశకు వెళ్ళిన హనుమదాదులు మాత్రము రాలేదు. విచిత్యతు దిశం పూర్వాం యథోక్తాం సచివైః సహ అదృష్ట్వా వినతః సీతాం ఆజగామ మహాబలః
ఉత్తరాం చ దిశం సర్వాం విచిత్య స మహాకపిః ఆగతః సహ సైన్యేన వీరః శతవలిస్తదా సుషేణః పశ్చిమాం ఆశాం విచిత్య సహ వానరైః సమేత్య మాసే సంపూర్ణే సుగ్రీవం ఉపచక్రమే. సుగ్రీవుని ఆదేశమును అందుకుని అనుచరులతో కూడి తూర్పు దిక్కునకు వెళ్లిన మహాబలశాలియగు వినతుడు సీతాదేవి కొరకై ఎందయూ విదకి ఆమెను గానక మరలి వచ్చెను. శతవలియను మహాకపివీరుడు తన బలములతో ఉత్తర దిశయందు అంతటను బాగుగా గాలించి రిక్త హస్తములతో తిరిగి వచ్చెను. సుషేనుడు అను వానర ప్రముఖుడు తన మిత్రులతో కూడి గడువు ముగి వరకును పశ్చిమ దిక్కున నలుమూలలలోనూ ఆ తల్లికై అన్వేషించి నిరాశతో సుగ్రీవుని సన్నిధికి చేరెను. తం ప్రస్రవణ పృష్ఠస్థం సమాసాధ్యాభివాద్య చ ఆసీనం సహరామేన సుగ్రీవం ఇదమబ్రువన్. వారందరూ ప్రస్రవణగిరిపై శ్రీరామునితో గుడి ఆసీనుడై ఉన్న సుగ్రీవుని కడకు చేరి ఆయనకు నమస్కరించి ఇట్లు నివేదించిరి. విచితాః పర్వతాః సర్వే వనాని గహనాని చ నిమ్నగాః సాగరాంతాశ్చ సర్వే జనపదాశ్చయే గుహాశ్చ విచితాః సర్వాః త్వయా యా ప్రకీర్తితాః విచితాశ్చ మహాగుల్మ లతా వితత సంతతాః గహనేషు చ దేశేషు దుర్గేషు విషమేషు చ సత్వాన్యతి ప్రమాణాని విచితాని హతాని చ. ఓ వానరరాజా, మీరు ఆదేశించిన రీతిగా సమస్త పర్వతములను, వనములను, కీకారణ్యములను, నదీ తీరములను, సముద్ర తటములను, జనపదములను ఆ తల్లి జాడకై బాగుగా అన్వేషించితిమి. ఇంకనూ మీ సూచన మేరకు సకల గుహలను అందు అంతటను బాగుగా తీగలెల్లుకొనిన వివిధములకు పొదరిండ్లను ఎంతయూ వెదకితిమి. సాధారణముగా ప్రవేశించుటకు అసాధ్యములైన పలు విధములైన ద్వీపములయందును పెక్కు దేశములయందును మిట్ట పల్లములతో ఒప్పుచు కాలు మోపుటకే అసాధ్యముగానున్న దుర్గములయందును ప్రత్యంగులము గాలించితిమి. భయంకరమైన ఆకారములు గల క్రూర జంతువులు అడ్డు తగిలినప్పుడు వాటిని హతమార్చితిమి. శ్రీరామచంద్ర ప్రభు యొక్క కార్యమును సాధించుటకై మా సర్వశక్తులను ఒడ్డి ప్రయత్నించితిమి, కానీ మా కృషి ఫలింపలేదు. ఉదార సత్వాభిజనో మహాత్మా స మైథిలీం ద్రక్ష్యతి వానరేంద్రః దిశం తు యామేవ గతాతు సీత తమాస్థితో వాయుసుతో హనుమాన్. ఓ మహారాజా, వాయుస్తుడైన హనుమంతుడు మహాశక్తిశాలి, కారణజన్ముడు. ఆ మహాత్ముడే సీతామాత జాడను తెలుసుకొని రాగలడు. ఏలనన రావణుడు సీతాదేవిని అపహరించి తీసుకుని వెళ్ళిన దక్షిణ దిశకే ఆ వానరోత్తముడు అంగదాదులతో కూడి వెళ్ళినాడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే 47 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాకాండమునందు ఇది 47వ సర్గము.